వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన. నడుంలోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే. వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. నడుంలోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారుల్ని, మహాకూటమి నాయకుల్ని ఆదేశించారు. లోపలికి రావలే కానీ మీరు ఇల్లుగా ఎట్టి కొట్టుకున్నారు. కాకపోతే బయట రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం. పంపించేవారు ఇట్లా పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్ళు అందిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు దుర్గారావు కింద ఇళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మన నీరెస్ట్ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి. బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం. ప్యాకెట్లు పంపిస్తాం. మీరు ఇళ్లలో ఉండండి. అంటే వీళ్ళు ఇట్లా ఎత్తు మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి మంచినీళ్ళే ప్రధాన సమస్య. లేని వాళ్ళకి పోయిన ప్యాకెట్ కూడా తెచ్చిద్దాం. ఇద్దాం, ఇక్కడే ఉన్నాం. ఖాళీ స్థలంలోకి వచ్చినాయి. అది కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. మేము మంచినీళ్ళు పంపుతాం. కొద్దిసేపులో ఇట్లా మునిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టి అక్కడ భోజనాలు మీకు ఇబ్బంది లేదమ్మా. పైకే ఉన్నారు. పప్పు తీగని పెరగవు అమ్మా. మరి కొన్నింట్లో ఏమో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళిపోతుంటే స్కూల్ వాళ్ళకి రెస్పాన్స్ ఉంది. కొన్ని ఇళ్ళు ఏంటంటే పైన ఉన్నారు. మొదలు కానీ వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్క క్యాన్ చేస్తే వాటర్ వీళ్ళు ఇబ్బంది లేకుంటారు. అదే అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దాం. వాటర్ వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్యం మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డి గారికి కూడా చెప్పాను. లోపల కూడా వెళ్ళి ఇంట్లో లోపల కూడా ఖాళీ చేసేయండి. కొద్దిసేపులో సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు? సాయి మేడం చెప్పు. ఆర్సీఎం స్కూల్ దగ్గర అకౌంట్ ఎక్కింది. అమ్మ విశ్వసించండి కదండి. నిదానం ఎందుకు తెలుసా? మీరు అమ్మా మీరు కొద్ది నేలలో ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. పంపించుకోండి, తాళం వేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేద్దాం. ఇప్పుడు వీళ్ళు అనుకో పైకి ఉన్నారు. వీళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. ఈ వీళ్ళని పంపించేద్దాం. స్కూల్కి వెళ్తాం. ఎక్కడ పెట్టారు? ఏ స్కూల్లో? అమ్మ మీకు చచ్చుకోండి. అమ్మ వచ్చేది ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పాసింది వాళ్ళేనా? వాళ్ళకి కూడా చెప్పండి. తిన్నారా? సినిమా చూస్తున్నావు హాయిగా నువ్వు. అదే మంచి ఎక్కువ సినిమా సరే కానీ అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తామమ్మా. కొద్దిసేపట్లో నీళ్ళు పడుతుంది కానీ పెరగవు. కానీ వర్షం అయితే ఎక్కువ తగ్గుతుంది. సంచి పట్టుకోరా. సంచి పైకి లేకుండా పైకి పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. మాట్లాడి తిప్పిస్తాం. అమ్మా నమస్తే అమ్మా. మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గకపోవచ్చు, కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. మంచినీళ్ళు పంపుతాం అందరికీ. ఇంట్లో భోజనాలు ఏర్పాట్లు లేని భోజనాలు కూడా పంపిస్తాం. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వరదకి పెరగలేదు, లాగుద్ది. కాకపోతే వర్షం పడతానే ఉంటుంది. సాయంత్రం భారీ వర్షం. వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్యం మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డి గారికి కూడా చెప్పాను. పవర్ తీయించేసేయండి ముందు ఇమీడియట్. ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నారు. మళ్ళీ లేనిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది.